గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు కాకినాడలో వెదర్ చాలా బాగుందండి. మబ్బుగా ఉంది, కూల్గా చల్లగా ఉందండి. సరే, అలాగా ఊర్లో ఒకసారి పని ఉండి వెళ్తున్నానండి. అది ఫిల్మ్ చేసి వీడియో మీకు పెడదామనేసి వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో ఏంటంటే, నాగమల్ తోట దగ్గర ఎస్వి రంగారావు గారి విగ్రహం ఉంది కదండి, ఆ విగ్రహం దగ్గర స్టార్ట్ అవుతాను. ఎస్వి రంగారావు గారి విగ్రహం దగ్గర నుంచి అశోక్ నగర్ వైపు వెళ్ళి అలాగే రామారావుపేట, అశోక్ నగర్ కొంత ఏరియా కవర్ చేసి వీడియో చేస్తానండి. ఇది కాకినాడలోని నాగమల్ తోట దగ్గర ఉన్న ఎస్వి రంగారావు గారి విగ్రహం ఉన్న సెంటర్ అండి. వెనక్కి తిరిగి నిలబడ్డారు కదండి, ఆయన ఎస్వి రంగారావు గారు. ఇక్కడి నుంచి మనం అశోక్ నగర్ వైపు వెళ్తామండి. ఎస్వి రంగారావు గారి విగ్రహం సెంటర్ దగ్గర అశోక్ నగర్ వైపు డైవర్షన్ తీసుకున్నానండి. అశోక్ నగర్ ఏరియా అది ఇప్పుడు ఎలాగున్నది, ఈ ఏరియా రామారావుపేట అది చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి. అంటే ఈ ఏరియాలు ఇప్పుడు ఎలాగున్నాయి, ఏంటంటే డెవలప్మెంట్స్ జరిగినాయి అన్నది వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మధువనం అనేసి ఒక రెస్టారెంట్ వచ్చిందండి. తర్వాత ఈ సెంటర్లో లెఫ్ట్ సైడ్ చూడండి, క్షత్రియ టిఫిన్స్ అనేసి ఒక రెస్టారెంట్ వచ్చింది. అంటే ముందు వీడియోల్లో కూడా చూపించాను ఇవన్నీ. వీడియో చేస్తూ స్లోగా వెళ్దామంటే ఎవరో ఊరుకోవట్లేదండి, వెనక నుంచి హార్న్లు కొడుతున్నారు. ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్ టీ హౌస్ అనేసి బేకరీ, బెంగళూరు అయ్యంగార్ బేకరీ ఇలాంటివి ఉన్నాయండి. ఈ ఏరియాలో కూడా ఈ మధ్యన అపార్ట్మెంట్స్ బాగా పెరిగినాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డులో వెళ్తే మళ్ళీ మన ఐటీఐ పక్కనే పిఠాపురం రోడ్లోకి వెళ్ళిపోతామండి. ఏ కన్వెన్షన్ కూడా ఇదే రోడ్లో ఉంటుందండి. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది ఏ కన్వెన్షన్ అండి. ఈ రోడ్లోనే ఒక మాల్ కడుతున్నారండి, ఎదరు అనుకుంటాను, చూపిస్తాను. ఇంకా ఎదరికి వెళ్ళాక అనుకుంటాను, కొత్తగా ఒక మాల్ కడుతున్నారంటే కాకినాడకి ఎస్ఆర్ఎంటీ మాల్ ఒకటి ఉంది కదండి, ఇక్కడ ఈ రోడ్లో కూడా ఒక మాల్ కడుతున్నారండి. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, గ్రీన్ నెట్ అది కట్టి, అదేనండి మాల్, కొత్తగా కడుతున్నారండి మాల్. మాల్ పేరు చూడండి, ఇక్కడ బ్యానర్స్ అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ త్వరలోనే ఓపెన్ అవుతాయండి. ఫ్రెండ్స్, మాల్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యన ఆన్లైన్లోనే ఒక బ్రాండెడ్ షర్ట్ తీసుకున్నానండి. అది చాలా బాగుందండి, అంటే రేటు కూడా రీజనబుల్గా వచ్చింది, క్లాత్ అది కూడా చాలా బాగుందండి. ఒకసారి ఆ ప్రోడక్ట్ చూసి ట్యాగ్ చేస్తానండి, ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఇక్కడ రైట్ సైడ్ టోపీలు, తర్వాత చున్నీలు ఇవన్నీ అమ్ముతున్నారండి. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే కొంచెం అంటే డీటెయిల్డ్గా అంతా చూపిద్దాం అనేసి కట్ చేయకుండా పెడుతున్నానండి. అందువల్ల వీడియోస్ ఎక్కువ లెంత్ వస్తున్నాయండి. చూడండి ఇక్కడ జిఎల్ స్పోర్ట్స్ హెవెన్ అనేసి పెట్టారు. స్పోర్ట్స్ ఐటమ్ అనుకుంటా అండి. మనం కొంచెం ఎదరికెళ్ళి అలాగే లెఫ్ట్ టర్న్ తీసుకుందాం అండి. ఇక్కడ రైట్ అపోలో ఫార్మసీ, తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో పెట్రోల్ బంక్ ఉంటాయండి. ఇది దాటాక లెఫ్ట్ టర్న్ తీసుకుందాం అండి. మనం ఇక్కడ ఏంటంటే రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్యాంక్ కాలనీకి వెళ్ళిపోతాం అండి. అదేంటి విద్యుత్ నగర్, బ్యాంక్ కాలనీ అలాగే వెళ్ళొచ్చు అనమాట. మనం లెఫ్ట్ తీసుకుని అశోక్ నగర్ వైపు వెళ్తున్నాం అండి. ఇక్కడ ఈ ఏరియాలోని కర్రలు అమ్మే షాపులు ఉంటాయండి. అంటే యాక్చువల్గా ఏంటంటే చూడండి రైట్ సైడ్ రుచిరా అనేసి ఒక రెస్టారెంట్ ఉందండి. ఇక్కడ ఆ కర్రలు ఏంటంటే సర్వీ రాట్లండి, అంటే మనకి కన్స్ట్రక్షన్లో యూజ్ అయ్యి కర్రలు అమ్ముతారండి. కన్స్ట్రక్షన్లో పరంజీలకి, తర్వాత సపోర్ట్కి, స్లాబ్ సపోర్ట్లకి వాడతారు కదండి కర్రలు, అవి అమ్ముతారనమాట. తర్వాత నిచ్చెనలు ఇలాంటివి కూడా అమ్ముతారండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది కార్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్, ఆ పక్కనే వీర్ కమల్ థియేటర్ అండి. ఇప్పుడు అంటే ఓపెన్ అయ్యి లేదు. వీర్ కమల్ పూర్వం ట్విన్ థియేటర్స్ అండి, ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, అశోక్ నగర్ నుంచి, రామారావుపేట నుంచి మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అన్నది నాకు ఒక ఐడియా వస్తుందండి. ఇక్కడ రైట్ రోడ్డు ఉంది కదండి, ఆ రైట్ రోడ్లో వెళ్తే మనం అటుపక్క మళ్ళీ ఒక కాలువ దాటి భవనారాయణపురం సైడ్ వెళ్ళొచ్చండి. కర్ణం గారి జంక్షన్ దగ్గరలోకి వచ్చామండి. ఇదే కర్ణం గారి జంక్షన్ అండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే భానుగూడ సెంటర్కి వెళ్ళిపోతామండి. మనం స్ట్రైట్కి వెళ్దామండి. మనకి రైట్ సైడ్ విక్టరీ బజార్ ఉంది చూసారా. మనం స్ట్రైట్గా వెళ్ళి అచ్యుతాపురం రైల్వే గేట్ క్రాస్ చేసి అలా రామారావుపేటలోకి ఎంటర్ అవుదామండి. అచ్యుతాపురం రైల్వే గేట్కి వెళ్ళడానికి ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలండి. అటు నుంచి వచ్చి వెహికల్స్ స్ట్రైట్గా వచ్చేయచ్చు, కానీ మనం ఏంటంటే ఇక్కడ డైవర్షన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని వెళ్ళాలండి. అంటే కొద్దిగా ఓపెన్ చేసి ఉంటుంది, కానీ ఆ ఇరుకులోంచి దూరం వెళ్ళాలండి. అలా కాకుండా మనం రైట్ వేలో వెళ్దాం.
ఈరోజు ఓపెనింగ్ కొంచెం పెద్దదిగానే ఉందండి. సాధారణంగా ఇక్కడ ఏంటంటే ఇరుగ్గా ఉంటుంది అనమాట. కరెక్ట్గా రైల్వే గేట్ క్లోజ్ అయ్యి ఉందండి. ఏదో ట్రైన్ వస్తుండి ఉంటుంది. సరే అండి, ఏం చేస్తాం, ఇక్కడ ఆగుదాం ట్రైన్ వెళ్ళిపోయే వరకునే. చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ వచ్చిందండి. రైల్వే గేట్ తీస్తున్నారండి, ట్రైన్ వెళ్ళిపోయింది. చూడండి, ఎవరు ఆగరు, ఒకరికొకరు దూరిపోతుంటారండి. ఇది కూడా ఫ్లైఓవర్ అయిపోతే బాగుండండి. ఇంకా ట్రాఫిక్ అంతరాయం ఉండదు అనమాట. కాకినాడలోనే కొండైపాలెం ఫ్లైఓవర్ అయిపోయిందండి, ఇది కూడా ఫ్లైఓవర్ అయిపోతే చాలా బాగుంటుందండి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళడానికి లేదండి, పక్క తిరిగి మళ్ళీ డైవర్షన్ తీసుకుని ఈ రోడ్లోకి రావాల్సి ఉంటుంది అన్నమాట. అదే గేట్ దాటిన వెంటనే, రైల్వే గేట్ దాటిన వెంటనే వన్ వే అండి. అందువల్ల ఈ రోడ్లోంచి తిరిగి వెళ్ళవలసి ఉంటుందండి రామారావుపేట ఆ రోడ్లోకి వెళ్ళాలంటేనే. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ప్రతాప్ నగర్ వైపు వెళ్ళిపోతామండి. ఒకసారి అది కూడా చూపించేస్తానండి, ప్రతాప్ నగర్ వైపు. అలాగే ఇక్కడ వరకు వచ్చాం కదండి, ప్రతాప్ నగర్ వైపు వెళ్ళి ప్రతాప్ నగర్ వైపు చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రతాప్ నగర్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రతాప్ నగర్, కాకినాడ ప్రతాప్ నగర్ ఈ విధంగా ఉందండి. అంటే ప్రతాప్ నగర్లో మనం కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రామారావుపేట వైపు వెళ్దామండి. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ ఉంది కదండి, ఆ ఏరియాకి వెళ్తాం అనమాట. అంటే సామర్లకోట రోడ్డుకి వెళ్ళిపోతామండి. ఇప్పుడైతే నేను అంతవరకు వెళ్ళటం లేదండి, ఇక్కడ రిటర్న్ అయ్యి మళ్ళీ రామారావుపేట వైపు వెళ్తానండి. అంటే ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ బాగా పెరిగిపోద్ది అనమాట. మళ్ళీ ప్రతాప్ నగర్ నుంచి రిటర్న్ వచ్చానండి. ఇటుపక్క రైట్ టర్న్ తీసుకుంటే మనం గాంధీనగర్ వైపు వెళ్తామండి. గాంధీనగర్ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్నాను కదండి, మళ్ళీ ఎదురు లెఫ్ట్ టర్న్ తీసుకుని రామారావుపేట వైపు వెళ్ళిపోదామండి.
చూడండి ఫ్రెండ్స్, గాంధీనగర్లో కొంత ఏరియా కవర్ అవుతుంది మనకి. ఇదంతా గాంధీనగర్ అండి. ఒంటి మావిడి అంటారు కదా. ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్నాం కదండి. గాంధీనగరం పార్క్ దగ్గర మనం లెఫ్ట్ టర్న్ తీసుకుందామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇలా రైల్వే స్టేషన్ వైపు వెళ్దాం. టౌన్ రైల్వే స్టేషన్ వైపు వెళ్దామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ ఉన్నది గాంధీనగరం పార్క్ అండి. ఇది గాంధీనగరం పార్క్, గాంధీ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే ఇది మార్నింగ్ టైం కదండి, ఇప్పుడు ఎవరు ఉండరు. ఈవినింగ్ అయితే ఇక్కడ బాగా రష్గా ఉంటుందండి. మనం ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తామండి. ఈ రోడ్లోనే రైట్ సైడ్ ఏంటంటే మార్కెట్ ఉంటుందండి. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ అది ఉంటుంది అన్నమాట. చూడండి, రైట్ సైడ్ ఉన్న కాంప్లెక్సే వెజిటబుల్ మార్కెట్ అండి. ఇక్కడ రైట్ సైడ్ మార్కెట్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్తే మార్కెట్లోకి వెళ్ళొచ్చు అనమాట. మనం మాటల్లోనే కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ వైపు వచ్చామండి. ఈ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అండి. ఫ్రెండ్స్, కాకినాడ రైల్వే స్టేషన్ ఈ మధ్యన రెనోవేట్ చేశారండి. చూడండి ఒకసారి ఎలాగుందో చూపిస్తాను. కాకినాడ రైల్వే స్టేషన్ రెనోవేట్ చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ దగ్గర యూటర్న్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తున్నానండి. ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే వెటర్నరీ హాస్పిటల్ ఇవన్నీ ఉంటాయండి. ఆ కార్ వెళ్తుంది కదండి, అది లోపలికి వెళ్తే వెటర్నరీ హాస్పిటల్ అండి. కాకినాడ వెటర్నరీ హాస్పిటల్ అనమాట. ఇదంతా రామారావుపేట ఏరియా అండి. మనం గాంధీనగర్, అశోక్ నగర్ చూసాం, గాంధీనగర్ చూసాం, రామారావుపేటలోకి వచ్చామండి. మధ్యలో ప్రతాప్ నగర్ కూడా కొంత ఏరియా చూసామండి. మార్నింగ్ కదండి, పారిశుద్ధ్య కార్మికులు ఇంకా పనిచేస్తున్నారండి. చూడండి, చెత్త అంతా ఏరు పట్టుకెళ్తున్నారు. ఏదైనా సిటీ క్లీన్గా ఉండాలంటే వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ కృషి వల్ల ఏదైనా సిటీ క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇదంతా రామారావుపేట ఏరియా అండి. అంటే ఈ వీడియోలని మెయిన్ కొంత ఏరియాలు మాత్రమే చూపించగలుగుతానండి. అంత ఏరియాలు చూపించాలంటే ఎవరికి కుదరదు కదండి. వీడియో అంతా 2 గంటలు తీయవలసి వస్తుంది. వీడియో ఎలాగున్నది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ని బట్టి ఇంకా ఏమన్నా డెవలప్ చేయాలా అన్నది నాకు ఒక ఐడియా వస్తుందండి. తర్వాత మీకు ఎవరికైనా ఇంకేమైనా ఏరియాలు కావాలంటే చెప్పండి, నాకు వీలుని బట్టి వీడియో చేస్తానండి. ఇలా లోపలికి వెళ్ళి అలాగ మళ్ళీ సుబ్బయ్య గారు హోటల్ పై నుంచి బయటకు వచ్చేస్తానండి, టౌన్లోకి వెళ్ళిపోతాను. ఇది రామారావుపేటలో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది కదండి, అదే అండి ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ అండి, ఆ ఏరియా అండి. తర్వాత కార్నర్లో మనకి రైట్ సైడ్ కార్నర్లో సుబ్బయ్య గారి హోటల్ ఉంటుందండి. వరుసగా 3 ఉంటాయండి సుబ్బయ్య గారి హోటల్స్. ఈ జంక్షన్లోనే లెఫ్ట్ టర్న్ తీసుకుని మళ్ళీ టౌన్లోకి వెళ్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 లాంతర్ల జంక్షన్ అంటారు కదండి, అదండి 3 లైట్ల జంక్షను, 3 లాంతర్ల జంక్షన్ ఏదైనా ఒకటే అండి. మనం ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే 2 టౌన్ దగ్గరికి వెళ్ళిపోతామండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో కుళాయి చెరువు అండి. ఇక్కడే మనకి కాకినాడ స్మార్ట్ సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇవన్నీ ఉంటాయండి, కమ్యూనికేషన్ సెంటర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత కుళాయి చెరువు ప్రాంగణంలోనే స్కేటింగ్ రింగ్ కూడా ఉందండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదంతా కుళాయి చెరువు ఏరియా అంటారు కదండి, రాజా ట్యాంకు, వివేకానంద పార్క్ అన్నమాట. రాజా ట్యాంక్ అంటే కుళాయి చెరువేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.